నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఒక లోకల్ గా ఉండే యువకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో బషీరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అనూప్ ప్రసాద్ కు మద్దతు తెలిపారు. PACS వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి అనూప్ ప్రసాద్ కు మద్దతుగా ఇంటింటికి ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి కాదని లోకల్లో ఉండే వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు ఒక యువకుడిని ఓడగొట్టాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి ఏకమై బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని పోటీలో లేకుండా చేయడం జరిగిందన్నారు. మా రాజుల కుటుంబం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్, ఎంపీలు గతంలో చేసిన ఇంకా మాకే కావాలనడం, అందరూ ఏకమై మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అనూప్ ప్రసాద్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు బషీరాబాద్ గ్రామ పంచాయతీలో మేమందరము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అనూప్ ప్రసాద్ గారి ప్రచారంలో భాగంగా వాడవాడలో తిరుగుతూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఈరోజుతో లాస్ట్, ఇప్పుడు 4 అవుతుంది, 1 గంటలో ముగియడం జరుగుతుంది. దీనిలో చాలామంది ఒక యువకుడిని, ఒక లోకల్గా ఉండే యువకుడిని ఎన్నుకోవాలని చెప్పి చాలా గట్టిగా వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. ఎందుకంటే ఇక్కడనే ఉండి ప్రజాసేవ చేయడానికి మనుషులు కావాలి, కానీ ఎక్కడో ఉండి హైదరాబాద్ నుండి ఇక్కడ పాలన చేయడానికి కాదని చెప్పి ప్రజలు బాగా నమ్మకంతో ఉన్నారు. ఈరోజు ఏది ఏమైనా ఒక యువకునిగా ఒక చిన్న సమస్యలు ఉంటాయి గ్రామంలో, నీటి సమస్యలు కానీ, లైట్ సమస్యలు కానీ, మురికి కాలువల తీపియడం కానీ, మురికి కాలువలు నిర్మించడం కానీ, సీసీలో వేయించడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. వీటికి కావాల్సింది ఒక యువకుడు, ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి పనిచేసే యువకులు కావాలని చెప్పి ఈరోజు బషీరాబాద్ ప్రజలందరూ కూడా అనూప్ ప్రసాద్ని కోరుకుంటున్నారు. ఈరోజు అత్యధిక మెజార్టీతోని అనూప్ ప్రసాద్ గారు గెలవడం ఖాయం. ఎందుకంటే మనోహర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజున్న బషీరాబాద్ గ్రామంలో అన్ని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, SC, ST, BC, మైనార్టీ సోదరులకు అందరూ కూడా నిరుపేదలకు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ, అలాంటి కార్యక్రమాలు కూడా, సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడానికి మేము ముందుంటాం మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, అవతల అభ్యర్థులు TRS, BJP, MIM మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు చాలామంది కలిసి ఒక పౌరుని ఓడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా బషీరాబాద్ ప్రజలు అనూప్ ప్రసాద్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని డిసైడ్ అయిపోయారు. దానికి ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి నేను చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మీ పత్రికా సోదరుల ద్వారా ఒకటి కోరుతున్నా, వాళ్ళు మాటికి ఏం చెప్తున్నారంటే గతంలో ఎంపీపీ ఉండి ఏం చేసిరు బషీరాబాద్లో అని చెప్తున్నారు. ఈరోజు బషీరాబాద్లో గల్లీ చూడండి, సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, అనేక కార్యక్రమాలు. బషీరాబాద్కు డబుల్ రోడ్ వేయడం జరిగింది. ఇంకా కూడా మనోహర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంకా కూడా 200 కోట్ల నిధులు తెచ్చి పెద్ద రోడ్, 4-వే రోడ్ కూడా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా బషీరాబాద్లో జూనియర్ కాలేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బషీరాబాద్లో 24 అవర్స్ హాస్పిటల్ చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు బషీరాబాద్ ఎంపీపీ కరుణ అయిన తర్వాతనే ఈరోజు బషీరాబాద్ గ్రామం రూపురేఖలు మారినాయి. ఈరోజు చూడండి, బషీరాబాద్లో వారి ఇంటి ముందర కూడా సీసీ రోడ్ వేసింది కరుణ అజయ్ ప్రసాద్ గారే తప్పితే వేరే వాళ్ళు ఎవరు వేయలేరు. గతంలో అన్ని పదవులు వాళ్ళే అనుభవించారు. వాళ్ళ ఇంట్లో నలుగురు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీపీలు అయినరు, జడ్పీసీ అయినరు, సర్పంచ్ అయినరు, వైస్ ఎంపీపీలు అయినరు, ఉప సర్పంచ్లు అయినరు. అన్ని వాళ్ళ ఇంట్లో చేసి మళ్ళీ మాకే కావాలని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కావున ప్రజలు వారికి ఎలాంటి ఆదరణ ఇవ్వడం జరగలేదు. దాని గురించే వాళ్ళు రోహిత్ రెడ్డిని పిలుచుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని TRS పార్టీ అభ్యర్థులను మొత్తం తీపించుకొని ఈరోజు తెలంగాణలో ఏడా కూడా TRS కాంగ్రెస్ కలిసి ఏడా పోటీ చేస్తలేదు. ఈరోజు బషీరాబాద్ గ్రామంలోనే TRS కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు కలిసి పోటీ చేస్తున్నారు. వారికి BJP కూడా సపోర్ట్ చేస్తున్నది. వాళ్ళు కాంగ్రెస్ రెబల్స్, TRS మరియు BJP ముగ్గురు కలిసి ఈరోజు ఒక చిన్న పోరోడు మీద పోటీ చేయడానికి సిద్ధంగా అయ్యి ఈరోజు వాళ్ళు ఓడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు, బషీరాబాద్ యువకులందరూ గమనిస్తున్నారు, బషీరాబాద్ ప్రజలందరూ గమనిస్తున్నారు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా గమనించి ఈరోజు బషీరాబాద్ గ్రామం చరిత్ర రాస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోనే బషీరాబాద్ గ్రామంలో ఒక యువకుడు సర్పంచ్గా గెలుపు పొందుతున్నాడని చెప్పి చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై